హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నాం. అదేంటంటే తెలంగాణలో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు. కేటీఆర్ అవినీతి చేశాడు అనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మరి మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కేటీఆర్ చేసిన తప్పేంటి? కేటీఆర్ ఎలాంటి అవినీతి చేశాడు అనే దానిపైన ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పటి మంత్రి కేటీ రామారావు ఒక ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్ అనే ఒక వ్యవహారంలో 55 కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు ఆ ఏసీబీ అధికారులు గవర్నమెంట్ తరపున గవర్నర్కు ఒక లేఖ రాశారు. కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, లోతుగా విచారించాలి అని చెప్పి గవర్నర్ గారి యొక్క అనుమతిని తీసుకున్నారు. అయితే కేటీఆర్ నిజంగానే 55 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారా? ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి ఆ సంస్థకి 55 కోట్ల రూపాయలు నిధులు ఆ సంస్థ కట్టబెట్టారని చెప్పి కేటీఆర్ పేరు వచ్చేటువంటి పెద్ద ఎత్తున జరిగేటువంటి ఆరోపణ. అయితే ఒకవేళ కేటీఆర్ నిజంగానే 55 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగానికి పాల్పడితే, కేటీఆర్ ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన యొక్క ఎమ్మెల్యే పదవిపై కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఒకవేళ 55 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి కేటీఆర్ కనుక పాల్పడితే సుమారు 7 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే ఆ హక్కును కోల్పోతాడు కేటీఆర్. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా పరిశీలన చేస్తే 2024 ఆ టైంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆ స్కామ్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఆయన మీద కూడా పీసీ యాక్ట్ 17A, అంటే పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ కరెక్షన్ ఆఫ్ యాక్ట్, అంటే అవినీతి నిరోధక చట్టం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా ఇదే చట్టం పెట్టి ఆయన్ని జైలుకి పంపించారు. సేమ్ ఇప్పుడు కేటీఆర్ మీద కూడా ఇదే చట్టం ఇంప్లిమెంట్ అవుతుంది. పీసీ యాక్ట్ 17A, అవినీతి నిరోధక చట్టం. నిధులు దుర్వినియోగం చేశారని ఏసీపీ అధికారులు ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలను కలిసి తన యొక్క అరెస్టుని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే ఒక వాదన వినపడుతుంది. తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టానికి అందరూ అతీతులే అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో చూసాం. అయితే అరెస్టుకు రంగం సిద్ధం అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. నేరం రుజువైతే 7 సంవత్సరాలు పోటీగా దూరంగా ఉండే అవకాశం, పదవిని కూడా కోల్పోయే వ్యవహారం అయితే జరుగుద్ది. అయితే ఇప్పుడు ఆయన కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు దారి మళ్లింపు, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ఇవ్వడంపై ఏసీపీ అధికారులు ప్రభుత్వం తరపున గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు, కేటీఆర్ని మేము అరెస్ట్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది, కేటీఆర్ని ఎలా అయినా అరెస్ట్ చేస్తారు, అందులో డౌటే లేదని ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, అది పార్టీలకు అతీతంగా. కేటీఆర్ కూడా స్పందిస్తూ అరెస్ట్ చేస్తే చేయనివ్వండి, హ్యాపీగా వెళ్ళి యోగా చేసుకుంటా అంటున్నాడు కేటీఆర్. మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆయన స్కామ్ చేశాడు, అవినీతి నిరోధక శాఖను మోసం చేశాడు, ఆ చట్టం కంపల్సరిగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఆయన తప్పు చేశాడు, నిధులు దారి మళ్లించారు అని చెప్పి మరోపక్క రేవంత్ రెడ్డి కూడా ఆయన ప్రెస్ మీట్ వేదికగా పెట్టి ఆయన కూడా మాట్లాడటం జరుగుతుంది. మరోపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేటీఆర్ నిధులు దుర్వినియోగం చేశాడని చెప్పి కేటీఆర్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంటున్నాడు. సరే, ఏదేమైనా కూడా కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం జరుగుతుందంటే తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేటీఆరే అవుతాడని తెలంగాణ సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ వయస్సు రీత్యా పెద్ద వయసు వచ్చేసింది,
ఆరోగ్యం పరంగా కూడా ఆయన హెల్త్ బాగుండట్లేదు. వయసు చూస్తే 74 సంవత్సరాలు వచ్చేసినాయి కేసీఆర్కి. రాజకీయ వారసుడిగా కేటీఆర్ ఉన్నాడు. ఇప్పటికే పార్టీలో ఒక లీడ్ తీసుకొని పార్టీని నడిపిస్తున్నాడు. కేసీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే, ఆయన తప్పు చేశాడని ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపితే 100% నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతాడని అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా విపరీతమైనటువంటి టాక్ ఒకటి జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క హైడ్రా పేరుతో మూసీ నదిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది ఇళ్లను కూల్చివేయడం జరిగింది. సూపర్ 6 హామీలను అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయట్లా సరిగ్గా. రేవంత్ రెడ్డికి మరో పక్క రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు గత 6 నెలల నుంచి. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే కేటీఆర్కి సానుభూతి పెరుగుతుంది, సింపతి వస్తుంది. ఫలితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావచ్చు. ఏపీలో కూడా సేమ్ ఇదే జరిగింది. అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్కిల్ స్కామ్స్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. 2 నెలలు జైల్లో పెట్టారు. దాని ఫలితంగా తెలుగుదేశం పార్టీ వాళ్లే కానీ, జనసేన పార్టీ వాళ్లే కానీ మొత్తం ఒక తాటిపైకి వచ్చి ఎలా అయినా సరే గద్దె దింపాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కంకణం కట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు. ఫలితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇదే సీన్ సేమ్ అక్కడ కూడా తెలంగాణలో కూడా రిపీట్ అవుతుందా అంటే అవుతుందనే సూచనలు కనపడుతున్నాయి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్కి సింపతి పెరుగుతుంది, కేటీఆర్ పైన ప్రజలకు నమ్మకం పెరుగుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అందుకే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాకే మంచిది అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. చూద్దాం మరి. ప్రభుత్వం తరపున ఏసీపీ అధికారులు గవర్నర్కి అనుమతి కోరారు. మరి గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. గవర్నర్ యొక్క ఇప్పటికే మొత్తం రంగం అంతా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. గవర్నర్ అంటే కేటీఆర్ అరెస్ట్ని చేయడానికి అవకాశం ఉంది. కేవలం గవర్నర్ యొక్క అనుమతి కోసమే ఇప్పుడు అక్కడ ఏసీపీ అధికారులు కాసుకొని కూర్చున్నారు. చూద్దాం మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది, అక్కడ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి అనేది మనకి తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్గా జరుగుతుంది తెలంగాణలో. కేటీఆర్ పైనే రాజకీయాలు మొత్తం కేటీఆర్ వైపే చూస్తున్నాయి కాబట్టి మరి చూద్దాం కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కసితో తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే ప్రజలే ముఖ్యమంత్రిని చేస్తారా, ఎలాంటి కసి పెరుగుతుంది కేటీఆర్లో అనేది చూడాలి అనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. మరి నేను మాట్లాడినటువంటి ఈ టాపిక్ మీద మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.